హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బురాగ్ రెసిపీస్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇవాళ మన రెసిపీ కొత్తిమీరాకుతో పొడుము. వేడివేడి అన్నంలోకి ఇలా కొత్తిమీరాకు పొడుముని చేసి చూడండి, 4 ముద్దలు ఎక్కువే తింటారు. ముందుగా ఒక ప్యాన్లోకి 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత 2 స్పూన్ల మినప్పప్పు, అలానే 2 స్పూన్ల పచ్చినప్పప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ ధనియాలు మినప్పప్పు వేయించేటప్పుడు మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయిస్తే పప్పు లోపల దాకా వేగి రుచి బాగా పెరుగుతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 5-6 ఎండుమిరపకాయలను కూడా వేసుకుంటున్నాను. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని అలానే 2-3 అంగుళాల చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. మీరు మీ కారం రుచికి తగినట్టుగా ఎండుమిరపకాయలను వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న కట్ట కొత్తిమీరాకును తీసుకొని కాడలతో సహా కడిగి తుడిచి ఆరబెట్టుకుంటున్నాను. ఒక డ్రై క్లాత్తో కొత్తిమీరను తుడిచినా సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరాకుని వేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద కొత్తిమీరాకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. 2-3 నిమిషాలకి కొత్తిమీరాకు పూర్తిగా వేగిపోతుంది. ఇప్పుడు ఈ కొత్తిమీరాకును కూడా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి కొత్తిమీరాకు పొడి ముద్దగా కాకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఒక పొడి మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న ధనియాలు, మినప్పప్పు, పచ్చినప్పప్పు మిశ్రమాన్ని వేసుకొని పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ముందుగా వేయించుకున్న చింతపండు, వెల్లుల్లిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అలానే 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కొత్తిమీరాకు తరుగును కూడా వేసుకోవాలి. ఒక చిన్న కట్ట కొత్తిమీరను తీసుకుంటే వేయించిన తర్వాత 1 కప్పు కొత్తిమీర మాత్రమే అయింది. అందువల్ల మీరు మీకు కావాల్సిన క్వాంటిటీలో తయారు చేసుకోండి. కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకుంటే మన కొత్తిమీరాకు పొడి తయారైనట్లే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ఈ కొత్తిమీరాకు పొడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంకా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఈ కొత్తిమీరాకు పొడి నిల్వ కూడా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఈ కొత్తిమీరాకు పొడిని మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచాం కదా, 2-3 రోజుల్లోనే పూర్తి చేసేస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్తారు కదా. అలానే మీరు తయారు చేసిన రెసిపీ పిక్చర్స్ని ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో బురాగ్ రెసిపీస్ని ఫాలో అవుతారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.